మొన్న మన రజనీకాంత్ గారు ఓ సందర్భంలో అసలు సనాతన అంటే ఏంటని గతంలో మాట్లాడింది ఒకటి వైరల్ అయింది. ఎందుకు ఈ ఉదయనిధి స్టాలిన్ ఎప్పుడైతే సనాతనం నిర్మూలిస్తామని అన్నాడో, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఈ టీవీకి పాటు అదే డైలాగులు కొడుతున్నారు. అప్పుడు రజనీకాంత్ గతంలో మాట్లాడిందని వైరల్ చేశారు. అందులో రజనీకాంత్ చెప్పింది ఏంటండి, ఎప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు రజనీకాంత్ చెప్పాడు కాబట్టి నేను మరలా హైలైట్ చేస్తున్నా, ఎందుకంటే చాలా అవసరం. ముస్లిం నేను సూటిగా అడుగుతూ ఉన్నా, ముస్లిం సోదరులారా, మీ ముస్లిం మతం అన్నప్పుడు మహమ్మద్ ప్రవక్త రాకముందు ముస్లిం మతం ఉందా? ముస్లిం మతం అనగానే మీరు ప్రపంచానికి ఏం చెప్తారు? అల్లా మా దేవుడు, మా ప్రవక్త మహమ్మద్ ప్రవక్త అని చెప్తారు, అవునా? రైట్. దేవుడి పేరు ఉంది, ఆ మతానికి సంబంధించిన మెయిన్ పర్సన్ మహమ్మద్ ప్రవక్త ఉన్నారు. కమింగ్ టు క్రిస్టియన్స్, దేవుని కుమారుడిని అని చెప్పేసి జీసస్ చెప్తున్నా, ఆయనని మీరేం చేసి దేవుడు చేసేసారు. సో క్రిస్టియన్ మతం అన్నప్పుడు ఎవరు? జీసస్. ఆయన పుట్టింది ఎప్పుడు? ఆ మతం ఆరోపించింది ఎప్పుడు? ఒక డేటు, ఒక ఇది ఉంది. అలా యూదులకు సంబంధించి కూడా వాళ్ళు అగ్నిని ఏదో కొలుస్తారు. వాళ్ళ మతం ఎప్పుడు పుట్టింది అన్నప్పుడు ఈ క్రీస్తు పూర్వం ఒక 500 సంవత్సరాల క్రితం. అలా ఇలా ప్రపంచంలో ఏ మతం తీసుకున్నా, బుద్ధుడు బౌద్ధ మతం, ఆయన పుట్టకముందు లేదు, ఆయన పుట్టాడు, ఆ తర్వాత ఆయన రాజు నుంచి బుద్ధుడిగా మారాడు, ఇంకా అప్పుడు కాస్త గౌతముడు కాస్త బుద్ధుడిగా అయిపోయినాడు, ఆ తర్వాత అది మారిపోయింది. ఒక మనిషి ఉన్నాడు, ఆ టైం పీరియడ్ అనేది ఉంది. అలా సిక్కులు, జైనులు, ప్రతి మతం, భూమి మీద ప్రతి మతం ఎప్పుడు పుట్టింది, ఆ మతానికి సంబంధించి ఫౌండర్ ఎవరు, మెయిన్ ఎవరు, లైక్ మొత్తం ఉంది. అలా లేకుండా ఈ భూమి మీద తరతరాలుగా 100 ఏళ్ళుగా నిత్యం కూడా ధూపదీప నైవేద్యాలతో ఒక జీవన విధానం కంటిన్యూ అవుతుందంటే అది సనాతన ధర్మం. ఆది లేదు, అంతమో లేదు, కనిపెట్టింది ఎవడో ఏంటో తెలియదు, ఫాలో అవుతూనే ఉన్నారు. ఎలా? 100 ఏళ్ళుగా కాదు, 1000 ఏళ్ళుగా కాదు, ఈ భూమి పుట్టినప్పటి నుంచి. అటువంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించేది ఎవడ్రా? అటువంటి సనాతన ధర్మం జోలికి వచ్చి ఎవడ్రా మమ్మల్ని ఆపేది? ఎంతోమంది గతంలో ఉదయనిధి స్టాలిన్ నీకేరా, గతంలో ఎంతోమంది ముస్లిం చక్రవర్తులు, విదేశీ రాజులు, విదేశీ బిజినెస్ మెన్లు ఎంతోమంది వచ్చారా, సనాతన ధర్మానికి ఎదురు నిలిచేది చదవని ట్రై చేశారా, గుడులు కూల్చారు, బ్రాహ్మణులు నాలుగులు పోసారు, వేదాలు తగలబెట్టి ఎన్నో చేశారా. కానీ ఏమైంది? నిత్యం మా నరాన ఈ గాలిలో ఈ నేల మీద ఉంటూనే ఉంది. అది ఎవరు అంతం చేయలేరా. దానికి ఎదురు నిలిస్తే మాడి మసైపోతారు. అలాగే ఉదయనిధి స్టాలిన్, నీ తాత, నీ తండ్రి అంతా ట్రై చేసి మూసుకొని కూర్చున్నారు. నువ్వు చెప్పే పెరియర్ వాళ్ళంతా కూడా మూసుకొని కూర్చున్నారు. సో ఇలా నేను చెప్పదలసింది ఒకే ఒకటి, శాశ్వతమైనది, సత్యమైనది, అనంతమైనది, తిరుగులేనిది, మొట్టమొదట ఈ భూమి మీద అవతరించింది. ఆది లేదు, అంతము లేదు. ఈ విశ్వంలో కూడా భగవద్గీత క్లియర్గా చెప్పింది. ఆ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతము అది ఇది కాదు. అసలు భగవద్గీత క్లియర్గా చెప్పింది అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక యుగం మొదలవటం కావచ్చు, కల్పం మొదలవటం కావచ్చు, ఎండ్ అవటం కావచ్చు, ఒక స్టేజ్ ఇంకో స్టేజ్కి వెళ్ళిపోయింది. ఒకటి ఎండ్ అవుతుందంటే మరలా ఇంకోటి మొదలైంది. ఎప్పుడో భగవద్గీతలోనే చెప్పాడు మహానుభావుడు. ఈ మధ్య వాళ్ళు సైంటిస్టులు ఏదో కనిపెడుతున్నారు, అదే నిద్ర అన్నారు. మా భగవద్గీత అన్నది ఏదైతే ఉందో ఇప్పటికి చెప్తుంది, అది మతం కాదు, జీవన విధానం. మన సుప్రీంకోర్టు కూడా చెప్పింది అదే, సనాతన ధర్మం అదొక జీవన విధానం. సింధు నదిని ఇండస్ అనే వాళ్ళు అలా హిందువులు అంటూ ఉన్నారు. సో మాది మతం కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి నిజమైనటువంటి జీవన విధానం అంటే సనాతన ధర్మమే. హిందువులు అంటే ఇప్పుడు అన్నారు అది హిందుత్వం అంటూ ఉన్నారు, అది యాక్చువల్ సనాతన ధర్మం. వీ ఫీల్ ఇండియన్స్ గర్వపడుతూ ఉంటాం, వీ ఫీల్ సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళుగా జీవితాంతం గొప్పగా ఉంటాం. ఇప్పటికన్నా తెలుసుకోండి, రజనీకాంత్ చెప్పింది వీలైతే అటాచ్ చేస్తా, తమిళం కాబట్టి వద్దనుకుంటే ఆపేద్దాం. బట్ ఒకటైతే నిజం, సృష్టి మొదలవటం, సృష్టి ఎండ్ అవ్వటం, మరల సృష్టి మొదలవటం, ఇవన్నీ కూడా ఇప్పుడు మా దానిలో చెప్పున్నారు. మొత్తం కూడా ఒక సైకిల్. దీని వెనకున్నటువంటి ఎవరైతే ఉన్నారో విష్ణువా, పరమేశ్వరుడా, బ్రహ్మ, ఎవరైనా కానీ, బట్ దాని కూడా టైం పీరియడ్ అనేది ఉండదు. మేము వాళ్ళని దేవుళ్ళు అంటాం, ఫౌండర్స్ అంటాం. బట్ ఋగ్వేదం కూడా చెప్పింది పంచభూతాలు, వాళ్ళే దేవుళ్ళు అంటారు. సో ఇలా చూసుకున్నా కానీ మా సనాతన ధర్మానికి సంబంధించి దిర్ ఇస్ నో ఫౌండర్. ఇల్లని చూడడానికి లేదు, ఎప్పుడు మొదలైందంటే తెలియదు. అటువంటి సనాతన ధర్మాన్ని అసలు ఎలారా? వెనక వచ్చినటువంటి కుక్కమతి పిందెలరా మీరంతా? మేము మౌనంగా ఉన్నాం కదా అనుకుంటూ ఉంటే, మీరు వాగుతూ కనుక ఉంటూ ఉంటే, ఏ రోజు మేము కొట్టే దెబ్బకి పాత్రలను పోతారా? మారండి ఇప్పటికైనా. అదేమంటే మేము గుడికి వెళ్ళడం ఆపట్లేదు, మేము హిందువులకు వ్యతిరేకం కాదు, హిందుత్వం వ్యతిరేకం అంటారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకోండి.
అందులో అంటరాంతరం ఏమైనా ఉందా? అందులో వివక్ష అసలు ఏమైనా ఉందా? క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పటికీ ముస్లింలు వివక్ష లేదా? ముస్లింల పేద ధనిక మధ్య భేదాలు ఉండవా? గల్ఫ్ దేశాలకు వెళ్తే మన అసలు ఎట్లా వస్తుందో తెలుసా? ఆయన క్రైస్తవులు వచ్చేసి కులానికి సంఘం ఉంది కదా, ఇలా చెప్పుకుంటూ పోతే క్రైస్తవులు వచ్చి దళిత క్రైస్తవులు అమ్మాయిలు ఇంకా బలి చేస్తూనే ఉన్నారు కదా, ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నారా? అది మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ మా దగ్గర ఉన్నటువంటి తెలుగులకు అర్థం కావడం దాంతో చెప్తున్నా. సనాతన ధర్మం అనేది పరమ పవిత్రమైనది, ఉత్కృష్టమైనది. దాని జోలికి ఎవరు రాకండి. మీ విధానం మీరు ఫాలో అయిపోండి, మీ మతం మీరు ఫాలో అవ్వండి, మీ దేవుడిని మీరు పూజించుకోండి. సనాతన ధర్మం కానీ హిందుత్వం జోలికి కానీ రాకండి, నోరు జరి ఏమి అనకండి.